Bring your kids to work. ఆఫీస్కి వచ్చినందుకు ఆఫీస్కి వచ్చిన థ్యాంక్ యూ నాకా వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జ్యువెల్ డెస్క్. హలో అందరూ, ఎలా ఉన్నారు? హలో అందరికి, నేను మా అమ్మ ఆఫీస్కి వచ్చాను. అమ్మాళ్ళ ఆఫీస్కి వచ్చావా? ఎంజాయ్ చేస్తావు ఈరోజు? నేను ఎంజాయ్ చేస్తాను. చేస్తావా? అదండి సంగతి. చూసారా మా పాప ఎంత హ్యాపీగా ఉందో. ఈ రోజు అయితే ఇన్ఫోసిస్లో బ్రింగ్ యువర్ కిడ్స్ ప్రోగ్రామ్ అవుతుంది. సో నేనైతే మా పాపను కూడా తీసుకెళ్దాం, తను కూడా ఇంకా అన్నీ చూసినట్టు ఉంటుంది, ఇంకా లోపల కూడా ఎలా చేస్తారని చెప్పి తీసుకొచ్చా. ఇదైతే 2 days ప్రోగ్రామ్. ఫస్ట్ అయితే మేము ఐడి కార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా ఐడి కార్డ్ అయితే ఇచ్చేశారు. మా బుడ్డది చాలా హ్యాపీగా ఉంది, ఐడి కార్డ్ చూసుకుంటుంది. ఇంకా ఏం రాసారా అని చెప్పి ఇంకా ఐడి కార్డ్ తీసుకునే తర్వాత చలో ఇంకా లోపలికి వెళ్ళాం. లోపలైతే ఇంకా ఏముంటుందని మంచి ఎగ్జైట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అన్నీ ఉంటాయి, అంటే ఎర్లీ మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయితే గేమ్స్ డ్యాన్సెస్ అన్నీ ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్ గేమ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ మోస్ట్లీ అయిపోయినాయి. ఇంకా 3 to 4 వరకే కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏదో గేమ్ కండక్ట్ చేస్తున్నారు. సో అదంతా ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్లో. ఇది వేరే ఫుడ్ కోర్టు. ఇక్కడ అంతా ఎలాంటివి జరుగుతాయంటే ఆపరేషనల్లో లేదు ఫుడ్ కోర్టు, కానీ ఏవైనా ఈవెంట్స్ అయినప్పుడు ఇక్కడ చేస్తారు. ఈ గేమ్ అయితే ఇంకా ట్రై చేసింది. నెక్స్ట్ అయితే కొంచెం పెద్దవాళ్ళకి, అంటే 12, 13, 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకి షటిల్ అలాంటివి కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. మా పాప అయితే చిన్నది కాబట్టి నాట్ అలౌడ్. సో మేమైతే చూస్తున్నాం ఇంకా ఏమేమి ఎలా ఉన్నాయో అని చెప్పి. ఇది చాలా చిన్నది కాబట్టి అన్ని గేమ్స్కి నాట్ అలౌడ్, ఇంకా చిన్న చిన్న వాటికి ఎలా ఉంటుంది. ఓకే, అయిపోయింది అప్పుడే. దా లే ఫాస్ట్గా రా తల్లి, పడిపోయావు. స్లో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లు ఇంకా నడవమంటే నడవరు కానీ పరిగెడతారు, ఎక్కడో దగ్గర పడతారు. చిన్నపిల్లలు అంతే కదా, చెప్పిన మాట వినరు. సరే ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. పైన అయితే క్యారమ్, చెస్ అలాంటివి ఉంటాయి. అన్ని గేమ్స్ తినకూడా చూపిద్దామని తీసుకెళ్తున్నా. ఇంక పైన అయితే చాలా బాగుంటుంది, గేమ్స్ అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా అన్ని గేమ్స్లో అయితే వీళ్ళు ఎలా ఉండరు కానీ కొన్ని కొన్ని వాటిలో ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి కౌంట్ చేస్తుంది. కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెంబర్స్ అయితే బాగా కౌంట్ చేసింది కదా. ఇంకా చూడండి ఇక్కడ చేస్తుంది. పైన చూసినా షటిల్ ఆడే వాళ్ళు కనిపిస్తారు కిందకి. ఇంకా ఆడింది, అలసిపోయింది. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆకలేస్తుంది అంటుంది. ఇంకా ఎక్కడి నుంచి నడవడం అయితే పెద్ద టాస్క్. ఈ ఎండల్లో బాబు, ఎండలు మామూలుగా లేవు అసలు. చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువ పెట్టిస్తుండాలి. వాటి మీద కూర్చోకి ఇరిగిపోతుంది. ఏమంటారు వాటిని? ఫ్రాక్సా? ఇరిగిపోతుంది లేగు. వామ్మో, ఇంత లైన్ ఉందేంటి? ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం, కానీ ఈ లైన్ చూసి అయితే నేను షాక్ అయ్యాను. ఇంత లైన్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం నిల్చోవాలా అని. ఐస్ క్రీమ్ కొనకపోతే నాకు తెలుసు ఇది ఏం చేస్తుందో. నాకు ఇంకా కింద పడి దొరలడమే తక్కువ, ఇంకా మొత్తం అల్లరి చేస్తుంది. ఇంకా నేను లైన్లో నిల్చున్నంతసేపు కూడా ఇది అంత పేషెన్సీగా ఉండలేకపోయింది. మా ఫ్రెండ్తో ఇంకా అల్లరి చేసి ఇంకొక ఐస్ క్రీమ్ కొనిపించుకుంది. ఇంకా సర్లే మేమైనా ట్రై చేద్దాం, కొత్తగా పెట్టారు కదా ఈ స్టాల్స్ అంటే, అవి కూడా తీసుకుంటాం. చూడండి, మెల్లగా అవన్నీ తినిపించలేదు అనుకోండి, కానీ ఏదో దాని కళ్ళ ఆనందంగా దాని ముందు పెట్టాను.
ఏం చేసినా ఈ ఐస్ క్రీమ్స్ తినడం అయితే మానట్లేదు. ఇంట్లో చేసినా సరే బయటకు వచ్చినప్పుడు అయితే ఇలానే అల్లరి చేస్తారు. మీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో. బోర్డు ఆఫీస్ ఉందా? బోల్డ్ ఆఫీస్ అంటే పెద్ద ఆఫీసా? చాలా పెద్ద ఆఫీస్ ఇది. బోర్డు ఆఫీస్ ఇదంతా చూసి ఇంకా చాలా మంది కనిపించడం, వాళ్ళ పిల్లలు కనిపించడం చూసి ఇంతమంది ఉంటారా అని అనిపిస్తుంది దానికి. బాగుంది. బాగుందా? పోన్లే, నువ్వు తిను. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీయా, కొంచెం హ్యాపీయా? ఎందుకంటే 2 ఐస్ క్రీమ్లు తింటున్నావు కాబట్టి కదా. మేము ఐస్ క్రీమ్ తినేసి వచ్చేలోపు ఇక్కడ గేమ్ అయితే కండక్ట్ చేస్తారు. గేమ్ అంటే ఏంటంటే ఇంకా కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి శాండ్విచ్, గ్యాస్ లేకుండా శాండ్విచ్ ఎలా తయారు చేయాలని చెప్పి గేమ్ ఇచ్చారు. ఎవరైతే మంచిగా క్లీన్గా చేస్తారని చెప్పి. వామ్మో, పిల్లలు చాలా మంచిగా చేశారు కదా. అసలు నాకు 10 ఇయర్స్లో ఇంత నాలెడ్జే లేదు, ఇలా చేయొచ్చు అని. అసలు బ్రెడ్తో శాండ్విచ్ చేయాలనే తెలియదేమో అప్పుడు. ఇంకా చాలా బాగా చేశారు అందరూ. ఇంకా ఎవరికైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఇదైతే చిన్నగా స్టే చేశారు ఇక్కడ, కిడ్స్ టు వర్క్ అని చెప్పి. 2026 ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఇదైతే 2 days ప్రోగ్రామ్. ఫస్ట్ డే మేమైతే ఫస్ట్ డే వెళ్ళాము, సెకండ్ డే ఇంకా వెళ్ళలేకపోయాము. సో ఫస్ట్ డే అయితే మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మంచిగా. మీ ఆఫీస్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మా పాప అయితే మంచిగా స్టేజ్ పైకి ఎక్కి ఆడుతుంది మంచిగా. ఇంకా క్యాట్ వాక్ చేసింది, డ్యాన్స్ చేసింది, ఇంకా అన్నీ చేస్తుంది పైన. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా మా పాపను ఆడిపించడానికి. వ్యూ అయితే ఇన్ఫోసిస్లో సూపర్ ఉంటుంది కదా, అసలు ఎంత బాగుంటుందో వ్యూ. ఇంకా క్యాట్ వాక్ అయితే స్టార్ట్ చేసింది మంచిగా. చాక్లెట్ ఇస్తే క్యాట్ వాక్ స్టార్ట్ చేసింది. తను ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటుంది. మా ఫ్రెండ్ అంటే తనకు చాలా ఇష్టం. ఇంకా సరే మేమిద్దరం కూడా కొంచెం సేపు తిరిగాం పైన అలా. ఇంకా అయిపోయింది ఈ రోజుకి. మా వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకా టైం అయిపోయింది, వెళ్ళాల్సిన టైం అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. మా పాప చూడండి కూర్చొని ఇంకా ఫోటో తీయమని అడిగింది ఫస్ట్ టైం. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.